హలో గైస్, వెల్కమ్ టు అక్కి ప్రషు. సో ఈరోజు అయితే నేను చూపించే రెసిపీ ఏంటంటే చికెన్ పులావ్ అనమాట. సో మనకి ఎప్పుడైనా స్పెషల్గా చికెన్ బిర్యానీ తినాలనిపించినప్పుడు కానీ చేసుకోవడానికి అంత టైం మనకి వీలు లేకపోతే సేమ్ చికెన్ బిర్యానీ టేస్ట్లో వచ్చే రెసిపీ ఈ చికెన్ పులావ్ అనమాట. సో చికెన్ పులావ్ అనేది మనకి బిర్యానీ అంత టైం అయితే అసలు తీసుకోదు. ఒక 30 to 40 మినిట్స్లో అయితే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. పిల్లలకి కూడా అప్పటికప్పుడు మనం మంచిగా డిన్నర్ రెసిపీ అలా చేసి లంచ్ బాక్సెస్కి కూడా మనం లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్సెస్కి కూడా పిల్లలకి కూడా పంపించవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఇష్టపడి తింటారనమాట. బిర్యానీ తింటున్నట్టుగా ఫీల్ అవుతూ తింటారనమాట. పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఈ ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ మనమైతే పులావ్ కోసం చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం మనమైతే 3 టేబుల్ స్పూన్ కారం అండ్ 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని తర్వాత దాంట్లోకి మనం చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ పెరుగు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పెరుగు అనేది ఆప్షనల్ అండి. బిర్యానీలో అయితే మనం పెరుగు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, కానీ పులావ్లో అలా కాదు. పెరుగు అనేది ఆప్షనల్. అంటే పెరుగు వేసుకోకపోతే మనకి పులావ్ అనేది స్పైసీగా వస్తుంది అనమాట. అంటే గ్రేవీ కాకుండా స్పైసీగా వస్తుంది. కర్డ్ వేసుకుంటే ఏంటంటే మనకైతే స్పైసెస్ని మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో నేనైతే నాకు మరీ అంత స్పైసీ అంటే కారం కాకుండా కొంచెం టేస్ట్గా ఉండడం కోసం, కొంచెం గ్రేవీ కోసం నేనైతే కర్డ్ అయితే వేసుకున్నాను అనమాట. సో కర్డ్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మీ ఇష్టం అది. సో కర్డ్ కూడా వేసుకొని మొత్తం మంచిగా స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫ్లేవర్ కోసం హాఫ్ లెమన్ అయితే మనం రసం అయితే పిండుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా నార్మల్గా మిక్స్ చేసుకొని ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత నేనైతే ఇక్కడ డిన్నర్ కోసం కాబట్టి అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. మీరైతే మ్యారినేట్ చేసుకొని ఒక 3 hours అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మ్యారినేట్ చేసుకొని 3 hours ముందే మ్యారినేట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి, ఇంకా టేస్టీగా వస్తుందన్నమాట. నాకైతే ఇక్కడ అంత టైం లేదు అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం కోసం. నేనైతే అప్పుడే చేసేస్తున్నాను అనమాట. నేనైతే ఒక 3 to 4 hours మ్యారినేట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని. సో బిర్యానీ కోసం అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా. సో పులావ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అవసరం లేదు. మనం నార్మల్గా కర్రీస్కి ఎలా అయితే ఆనియన్స్ని లైట్ కలర్లో ఫ్రై చేసుకుంటామో అలానే మంచిగా మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని. ఇలా ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చికెన్ని మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఆ మ్యారినేట్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని అయితే మనం ఈ ఆనియన్స్లోకి వేసేసుకోవాలన్నమాట. ఈ చికెన్ని కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి దగ్గరికి మిక్స్ చేసుకోవాలి. ఇంకా సపరేట్గా మనం ఇప్పుడు కారం, ఉప్పు అవన్నీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు మ్యారినేట్ చేసుకునేటప్పుడే స్పైసెస్ క్వాంటిటీ కానీ సాల్ట్ అన్ని క్వాంటిటీస్ అనేవి కరెక్ట్గా వేసుకోండి. తర్వాత ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం బిర్యానీకి ఎలాగైతే ఆనియన్స్ వేసుకొని చికెన్ డైరెక్ట్ ఉడకబెట్టేసుకుంటామో పులావ్కి కూడా సేమ్ అంతే. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే మ్యారినేట్ చేసుకుని మొత్తం వేసేసుకొని జస్ట్ చికెన్ అనేది 90% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే చాలు. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ మసాలాస్ యాడ్ చేయడం మర్చిపోయాను. మీరైతే ఆనియన్స్ వేసుకోక ముందుకే ఆయిల్లో బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకోండి అనమాట. ఇలా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. జస్ట్ చికెన్ అనేది కుక్ అయితే చాలు, మీరు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. అంటే ముందే అన్ని మసాలాస్ అన్నీ కారం, ఉప్పు అవన్నీ యాడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏది అవసరం లేదు. సో ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 to 20 minutes వరకు చేసుకుంటే ఆయిల్ అనేది మొత్తం మీదికి వస్తుంది అనమాట. చూసారు కదా ఆయిల్ అంతా పైనకు వచ్చింది. సో ముక్క ఉడికిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ముక్క ఉడికితే మనకు ఆ చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టే.
ఇలా చికెన్ ఉడికిన తర్వాత మనం ముందుగానే రైస్ నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. అట్లా నానబెట్టి పెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ అయితే మనం వేసుకోవాలి దీంట్లోకి. సో వాటర్ వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ అనేవి లైట్గా మసిలిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. సో 5 minutes మూత పెట్టుకోవడం వల్ల వాటర్ అనేవి మంచిగా బాయిల్ అవుతాయి. సో దీంట్లోకి కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే మీకు ఆప్షనల్, యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోండి, కానీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్. మూత పెట్టేసుకొని 5 to 10 minutes వరకు కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి రైస్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 20 minutes వరకు, మనం రైస్ ఎంతసేపు కుక్ అవుతుంది మనకి 20 minutesలో అయిపోతుంది కదా. సో 20 minutes వరకు కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో కాకుండా. మనం నార్మల్గా రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో సేమ్ అలానే కుక్ చేసుకోవాలన్నమాట. సో రైస్ ఉడికేంత వరకు అంటే ఒక 20 minutes వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. సో చూసారు కదా, మూత తీసి చూస్తే రైస్ అనేది మనకి మంచిగా కుక్ అయిపోయింది. దానిపైన మనం గార్నిష్ చేసుకోవడం కోసం కొంచెం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇవి వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. బయట నుంచి బిర్యానీ తీసుకురమ్మని కూడా అసలు అడగరు, ఇది తింటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి మీరు లంచ్ బాక్సెస్కి కూడా పెట్టియచ్చు. సో మీరు కూడా ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో లైక్, షేర్, subscribe my channel for more videos. Thank you for watching. Bye bye.